వెల్కమ్ టు అమృత్సరి అకాడమీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు లెక్కలు ఎలా సులభంగా నేర్చుకోవాలో చూద్దాం. సాధ్యమైనంత వరకు మీరు ప్రాక్టీస్ చేస్తే లెక్కలు వస్తాయి. ఇప్పుడు మొట్టమొదటి ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మనకి 200 + 35 235 ఇంటూ 2 అంటే 235 ఇంటూ 2 2 5 10 2 3 6 1 7 2 4 470 ఇక్కడ మనకు ఆన్సర్. ఓకే, బాగానే ఉంది. ఇంకో విధంగా ఎలా చేయాలో చూద్దాం. రెండు 35లు 70, అట్లాగే 2 200లు 400 470 ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. లెక్కలు చేయాలి అంటే బాడ్మాస్ సూత్రం తెలిసి ఉండాలి. బాడ్మాస్ గురించి తెలియకుండా లెక్కలు చేయలేరు. బాడ్మాస్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. బాడ్మాస్ అంటే ఏ లెక్కలో అయినా సరే బ్రాకెట్స్ ఉంటే అవి ఫస్ట్ మనం ఆ బ్రాకెట్స్లో ఉన్నవి చేయాలి. ఇవి 3 రకాలుగా ఉంటాయి. ఓ అంటే ఆఫ్, లేదా దీన్ని హెచ్చవేత అని కూడా అనొచ్చు. అట్లాగే పవర్స్ అంటే 2 పవర్ 3 కానీ 4 పవర్ 4 కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు కానీ, లేదా 2 ఆఫ్ 3 అని ఇచ్చినప్పుడు కానీ, ఇలా ఇచ్చినప్పుడు మనం ఇవే ముందు చేయాలి. అంటే బ్రాకెట్స్లో, ఆ తర్వాత ఆఫ్లో భాగంగా ఇవి చేయాలి. తర్వాత డి అంటే డివైడెడ్ బై భాగాహారం, ఎం అంటే మల్టిప్లికేషన్ హెచ్చవేత, ఏ అంటే యాడింగ్ అంటే కూడిక, ఎస్ అంటే సబ్ట్రాక్షన్ అంటే తీసివేత. ఓకే, బాగానే ఉంది. ఈ బాడ్మాస్ అనేది మనం తెలుసుకోకుండా లెక్కలు చేయలేమన్నమాట. ఒకవేళ మీరు బాడ్మాస్ లేకుండా లెక్క చేసిన ఆన్సర్ కరెక్ట్గా రాదు. ఒకవేళ మీ ఇష్టం వచ్చినట్టు వేరే విధంగా అంటే బాడ్మాస్ రూల్ అప్లికబిలిటీ చేయకుండా లెక్క చేసినా, ఒకవేళ అదే ఆన్సర్ వచ్చినా అది యాక్సెప్టెడ్ ఆన్సర్ కాకపోవచ్చు. ఇప్పుడు మనం ఈ లెక్కలో బాడ్మాస్ రూల్ ప్రకారం ఏం చేయాలి? బ్రాకెట్స్లో ఉన్నవి మాత్రం ఫస్ట్ చేయాలి. బ్రాకెట్స్లో ఏమున్నాయి? 369 39 + 8 అంటే 9 9 18 + 8 26. బాగానే ఉంది. 2 2 3 5 6 11 1 అంటే 416 డివైడెడ్ బై 4 అంటే ఇక్కడ 416 డివైడెడ్ బై 4 అంటే మనం 4 ఒకట్లు, అట్లాగే ఇక 1 4లో పోదు కాబట్టి 2 అంకెలు దించుకుంటాం. 2 అంకెలు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక 0 పెట్టుకోవాలి. తర్వాత 4 4లు 16 అంటే దాని అర్థం దీని యొక్క ఆన్సరు 104. నెక్స్ట్ ఇక్కడ మనం సింపుల్గా చేయాలి అంటే లెక్క, మనం బాడ్మాస్లో ఇందాక మనం బాడ్మాస్ చూసాం కదా, ఫస్ట్ యాడింగ్ చేయాలి, తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, యాడింగ్ సబ్ట్రాక్షను అవి 2 మాత్రమే ఉన్నప్పుడు దాన్ని మనం ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ చూడండి, 36 + 36 - 26 అంటే ఎంత వస్తుంది? +10 వస్తుంది. అంటే 586 + 10 అంటే 596. దట్ ఈజ్ గుడ్. ఇది ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూద్దాం. 25 × 25 × 4. ఇక్కడ మనం సాధారణంగా ఎలా చేస్తామంటే 25 25లు 625, 625 4లు 4 5లు 20, 4 2 8 2 10, 4 6 24 1 25. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ 2500. ఇక్కడ లేదు. ఓకే, నన్ ఆఫ్ దీస్ ఆన్సర్. సరే, దీన్ని ఇంకో విధంగా చేద్దాం. ఫస్ట్ ఈ 25 × 4 ఎంత? 100. ఇంకెంత ఉంది? 25 × 100. దట్ ఈక్వల్ టు 25 × 100 అంటే ఇక్కడ దీన్ని ఈ 2 సున్నాలు తెచ్చిపెట్టుకుంటే మనకి ఆన్సర్ అవుతుంది. 25 × 100. ఇలా ఉన్నప్పుడు 2 సున్నాలు తెచ్చి ఇక్కడ పెట్టుకుంటే అదే దాని వాల్యూ. ఓకే, కాబట్టి ఇక్కడ మనకి 2500 లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 215 -
16 ఇంటూ 3. బాడ్ మ్యాథ్స్ రూల్ ప్రకారం మనం ఏం చేయాలి? 215లో 16 తీసేయాలి, అంటే 199 అవుతుంది. అంటే 215లో 15 తీసేయండి. 15 తీసేస్తే 200. ఇంకెంత తీసేయాలి? ఆల్రెడీ 15 తీసేశారు ఇక్కడ. ఇక్కడ 15 తీసేశారు. ఇంకెంత ఉంటుంది? 1 ఉంటుంది. అంటే 200లో 1 తీసేస్తే 199. 199 ఇంటూ 3. 199 ఇంటూ 3 చేసేదాని బదులు 200 ఇంటూ 3 చేసుకుంటే 600 అవుతుంది. అందుట్లో 3 తీసేస్తే 597 అవుతుంది ఆన్సర్. అర్థమైంది? ఇక్కడ 199 ఇంటూ 3 చేసే బదులు 200 ఇంటూ 3 చేయండి, 600. ఇప్పుడు మీరు ఒక 3ని ఎక్స్ట్రా తక్కువ చేశారు కాబట్టి ఇక్కడ తీసేసుకోండి. ఇక్కడ 199 ఇంటూ 3 చేసిన 597 వస్తుంది. 200 ఇంటూ 3 600, -3 వేసినా కానీ 597 వస్తుంది. అంటే లెక్క చేసే విధానం చూసుకోండి. ఇప్పుడు 215 - 16 వేస్తే 199. 199 ఇంటూ 3 3×9=27. ఇట్లా లెక్క వేసుకుంటూ పోతే 597 వస్తాయి. కానీ ఇలా ఈజీగా ఇక్కడ ఫస్ట్ 215లో 16 తీసేయటం అనే ప్రక్రియలో మీరు ఫస్ట్ 15 తీసేయండి. 15 తీసేస్తే 200 అవుతుంది. ఇక్కడ 15 తీశారు కాబట్టి ఇంకొకటి తీసేయాలి కాబట్టి 200లో 1 తీసేస్తే 199. 199 ఇంటూ 3 597. ఇవి ఇలా కొంచెం అంటే డిజిట్స్ ఇలా ఉన్నాయి కాబట్టి ఇలా చేసుకున్నాం. అదే ఒకవేళ పెద్ద అంకెలు ఇచ్చారనుకోండి, 3×16, అట్లాగే 3×215 చేసి దీన్ని తీసేస్తే ఈ వాల్యూ వచ్చిన వాల్యూని తీసేసినా కూడా మీకు ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. కాస్ట్ ఆఫ్ 1 డజన్ పెన్స్ ₹12 అంట. 1 డజన్ అంటే ఎన్ని వస్తాయి మనకి? డజన్ అంటే 12 వస్తాయి. 12 పెన్నులు ఖరీదు ₹12. ఓకే, బాగానే ఉంది. వాట్ వుడ్ బీ ద కాస్ట్ ఆఫ్ 12 డజన్స్? 12 డజన్లు అంట. 12 డజన్లు అంటే 12 12 144. 144 పెన్నుల ఖరీదు ఎంత అని అడుగుతున్నాడు. 144 పెన్నుల ఖరీదు ₹144 అవుతుంది. ఇక్కడ మనకు 12 పెన్నుల ఖరీదు ₹12. అంటే ఒక పెన్ను ఖరీదు రూపాయే కాబట్టి 144 పెన్నుల ఖరీదు ₹144 అవుతుంది. ఇవి 12×12 వేసాం కదా, వీటిని స్క్వేర్స్ అంటాం మనం. ఈ స్క్వేర్స్ 100 స్క్వేర్స్ దాకా మీకు కంటతా వచ్చి ఉండాలి. మనం ఇంకొక వీడియోలో చెప్పుకుందాం ఈ స్క్వేర్స్ గురించి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఫాదర్ గేవ్ మీ ₹166. ఇక్కడ ఏం లేదు, ఇది మొత్తం చదివితే మనకేమర్థం అవుతుందంటే టోటల్గా ఎంత అమౌంట్ ఉంది అనేది ఈ ప్రశ్న. ఫాదర్ గేవ్ మీ ₹166. ఫాదరు ₹166 ఇచ్చాడంట. మదర్ గేవ్ మీ ₹66. ఇక్కడ మనం కూడే విధానం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం ఫాదర్ ₹166 ఇచ్చాడు, మదర్ ₹66 ఇచ్చారు. మదర్ ₹66 ఇచ్చారని ఇక్కడ వేసుకోకూడదు. ఈ మధ్య యూట్యూబ్లో కూడా ఇట్లాంటి వీడియోలు వస్తున్నాయి. మనకి లెక్కలు కాబట్టి ఇవి చాలా జాగ్రత్తగా మన జీవితాలకు సంబంధించినవి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ 66 ఇక్కడ వేసుకోవాలి. అలాగే బ్రదర్ గేవ్ మీ 89. అట్లాగే అండ్ సిస్టర్ గేవ్ మీ 32. ఈ మొత్తం కూడితే మన దగ్గర ఎంత ఉందో తెలుస్తుంది. 2 6 ఈ కూడికలో కూడా చాలా జాగ్రత్తగా కూడుకోవాలి. ఇప్పుడు మీరు ఇక్కడ మనకి చూద్దాం. 2 6 8 లేదా 6 6 12. మీకు ఎలా ఈజీగా ఉంటే అలా కూడుకోండి. 6 6 12 2 14. 14 9. 14ని 9తో కానీ, అంటే ఏదైనా ఒక అంకెని 9తో కానీ 8తో కానీ కూడేటప్పుడు మీరు ఏం చేస్తారంటే 14 + 10 24. 9 కాబట్టి ఒకటి తక్కువగా ఉంచుకోండి, అంటే అప్పుడు 23 అవుతుంది. 6 6 12 2 14 14 9 23. ఓకే, బాగానే ఉంది. అట్లాగే 6 6 12 3 15 8 1 2 10 15 10 25. అంటే కూడే విధానం
అంటే 353 రూపాయలు వస్తుంది. మీరు కూడే విధానం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే 9ని కానీ 8ని కానీ కూడేటప్పుడు ఒక 10ని కూడుకోండి. అంటే సపోజ్ మన దగ్గర 24 ఉంది, దీనికి 9 కూడాలనుకోండి, లేదా 8 కూడాలనుకోండి, మీకు కొంచెం అంటే మన బ్రెయిన్ ఒక సెకండ్ ఆలోచించిద్ది. అదే 10 కూడాలనుకోండి, ఒక సెకండ్లో మిల్లీ వంతు అంటే చాలా తక్కువ సమయాన్ని ఆలోచించిద్ది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ముఖ్యంగా టైం చాలా ఇంపార్టెంట్. ఇవి బేసిక్స్, మీరు నిదానంగా చెప్పవచ్చు. ఇవి బేసిక్స్. ఇవి నేర్చుకొని మీరు మీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ స్పీడ్ పెరిగిద్ది. అంటే ఒక లెక్కని ఒకసారి చేసినప్పుడు ఒక 60 సెకండ్లు లేదా 70 సెకండ్లు పడితే మీకు మళ్ళీ అదే మోడల్ లెక్క ఇచ్చారంటే మీకు దాంట్లో 50% అంటే 30 సెకండ్స్ లేదా 35 సెకండ్స్లో కంప్లీట్ అవ్వాలి. అలా ప్రాక్టీస్ చేసినప్పుడే మీకు లెక్కలు ఈజీగా వస్తాయి. లెక్కలు నేర్చుకొని వదిలేయకూడదు. ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మీకు లెక్కలు వస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. కాస్ట్ ఆఫ్ 1 లీటర్ పెట్రోల్ ఈక్వల్ టు 80 రూపీస్. 1 లీటర్ పెట్రోల్ 85 రూపాయలంట. అయితే 25 లీటర్ల పెట్రోల్ ఎంత అని అడుగుతున్నాడు. 25 లీటర్ల పెట్రోల్ అంటే 25 ఇంటూ 85 వేయాలి. 25 ఇంటూ 85 చూద్దాం. 25 ఐదులు 125, 12 ఉంటుంది. 25 ఎనిమిదిలు 200, 200 ప్లస్ 12 212. ఓకే, ఈ 25 లెక్కం చేసేటప్పుడు మీకు 25 ఏళ్ళు ఎంత అంటే ఏం చెప్తారు మీరు? 25 ఏళ్ళు అంటే లెక్కేయాలి. కానీ 7 పావులాలు ఎంత అంటే ₹1.75 అని చెబుతారు. అంటే 25 ఏళ్ళు 175. ఇట్లా ఈ 25 టేబుల్తో మీరు లెక్క చేసేటప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. 85 ఇంటూ 25. ఇక్కడ మనం ఇంకో విధంగా చేద్దాం. 1 లీటర్ పెట్రోల్ ఖరీదు 85 రూపాయలు. అయితే 25 లీటర్ల పెట్రోల్ ఖరీదు ఎంత అని అడుగుతున్నాడు. అంటే 25 ఇంటూ 85గా మనకు కావాల్సింది. ఇక్కడ 2 5లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అంత ఈజీగా ఉండదు. కానీ సపోజ్ 80 ఉందనుకోండి, ఈజీగా ఉంటుంది. ఎట్లాగంటే చెప్తా ఉండండి. దీన్ని డబల్ చేయండి, దీన్ని ఆఫ్ చేయండి. చాలా సింపుల్ అనమాట. ఏదైనా ఒక మీరు అంటే సపోజ్ ఇప్పుడు 25 ఇంటూ 80 కాబట్టి ఇలా చేస్తున్నాం. 35 ఉన్న 45 ఉన్న చివరి 5 ఉంటే ఇలా చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఒకదాన్ని డబల్ చేయండి, ఇంకో దాన్ని ఆఫ్ చేయండి, ఏదైనా పర్వాలేదు. అంటే 5 ఉన్నదాన్ని డబల్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది, అవతల దాన్ని ఆఫ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం 25 ఇంటూ 85 చూద్దాం. 5 4 20, ఇక్కడ 2000 వస్తుంది. ఓకే, 25 ఇంటూ 85 చూద్దాం. దీన్ని డబల్ చేసాం అంటే 25 డబల్ చేసాం కాబట్టి 50. 85ని ఆఫ్ చేయండి, 42.5. మళ్ళా డబల్ చేయండి కావాలంటే, దీన్ని ఆఫ్ చేయండి, 21.25. ఏమవుతుంది? 21.25 అవుతుంది. అంటే మీరు చేసే విధానాన్ని బట్టి ఫాస్ట్నెస్ పెరిగిద్ది అన్నమాట. ఇక్కడ నేను స్లోగా ఉండొచ్చు మనకి, దీన్ని డబల్ చేసి దీన్ని ఆఫ్ చేయటం అనేది. కానీ మీరు లెక్క చేసేటప్పుడు ఎప్పుడైనా పక్కన 5 ఉంటే, ఒక దాంట్లో 5 ఉంటే దాన్ని డబల్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అంటే ఏది డబల్ ఉన్నా అంటే 35 ఉందనుకోండి, దీన్ని డబల్ చేస్తే 70, అంటే 7తో మల్టిప్లై చేస్తే దాని యొక్క ఆన్సర్ వచ్చింది. అట్లా 45 ఉందనుకోండి, డబల్ చేస్తే 90 వస్తుంది. అంటే 9తో మల్టిప్లై చేసి పక్కన 0 పెట్టుకుంటే దాని ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి బాడ్ మ్యాథ్స్ రూల్. ఇక్కడ కూడా కంపల్సరీ అప్లికబుల్ చేసుకోవాల్సి వస్తుంది. చూద్దాం. ఫస్ట్ మనం బ్రాకెట్స్లో ఉన్నాయి, డివైడెడ్ బై, మళ్ళీ బ్రాకెట్స్లో ఉన్నాయి, ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, 9 ఇంటూ 4 టేబుల్స్. అందుకనే రావాలి, స్పీడ్గా ఉంటేనే టేబుల్స్ ఈజీగా నేర్చుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదు. చెప్తాను, అది కూడా ఒక టాపిక్ తీసుకొని చెప్తాను. 9 4 36 ప్లస్ 12 48 డివైడెడ్ బై
ఆరు ఎనిమిదిలు 48, 48లో 24 పోతే 24, 48/24, 24 ఒకట్లు, 24 రెండు, 2/1 దట్ ఈక్వల్ టు 2/1 అంటే దట్ ఈక్వల్ టు 2 అనే ఆన్సర్. 2 ఇది ఇక్కడ మనకు ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇక్కడ 27,685 ఇంటూ 2 అన్నాడు, 12 అన్నాడు. ఓకే, బాగానే ఉంది. మనకి 12 ఎక్కం రాదనుకోండి, ఇలా కూడా చేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ 10 అంటే 0 అంటే దీని వాల్యూ ఎంత, 27685 ఇంటూ 10 అనమాట. ఇది ఇంకొకసారి 27685 వేసుకోండి. ఇక్కడ కూడండి, 5 2 5 10 ఎక్కడుందో చూడండి, ఇది లేదు. 2 5 10 1, 9 5 14 ఎన్ని వచ్చింది, తేడా వచ్చింది. 8 8 16 5 21 1 ఇక్కడ 1 ఉంది కదా, 22. 2 ఎక్కడ ఉంది, 3 చోట్ల ఉంది అంటే ఇక్కడ 2. 6 6 12 2 6 6 12, ఈ 1 8 ఈ 2 12 10 22, మళ్ళీ 2 ఉండాలి అంటే ఇక్కడ 2 అన్ని చోట్ల మూడిట్లో కూడా 220 ఉంది. ఓకే, ఇక్కడ మనకి 20 వచ్చింది కాబట్టి 7 7 14 2 16 6 22 అంటే 3 ప్లేస్లో కూడా 2 రావాలి. 3 ప్లేస్లో కూడా 2 వచ్చింది కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ద ఆన్సర్. ఇంకా అక్కడ నుండి మనం లెక్క వేయాల్సిన పని లేదు. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, బాడ్మాస్ రూల్ అప్లికబిలిటీ. ఫస్ట్ మనం ఏం చేయాలి, బ్రాకెట్స్ లేవు, ఓ ఆఫ్ లేదు, డివైడెడ్ బై ఉంది చూడండి, డివైడెడ్ బై ఉంది చూడండి. 252 డివైడెడ్ బై 21, 21 ఒకట్లు 21 ఎంత మిగిలింది, 4 42, 21 2 42 అంటే 12, 12 + 12 24. లెక్కలు ఎప్పుడూ కూడా మీకు క్వశ్చన్ పేపర్ ఏదైనా కానీ మీరు క్వశ్చన్ పేపర్ మీద ఎలా మీరు పిచ్చి గీతలు గీసినా ఎవరు అడగరు, కానీ ఆన్సర్ షీట్ మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలి. బబులింగ్ షీట్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయి అంటే ఎగ్జామ్ రాసేటట్టు. కాబట్టి మీరు ఇక్కడే చూడండి, 21 ఒకట్లు 21, ఇంకెంత మిగిలింది, 4 42, 22 2 42, 12 + 12 42. ప్రస్తుతానికి అంటే నేర్చుకునేప్పుడు ఇలా చేయండి. ఇంకా ఫాస్ట్గా అయితే ఇక్కడ కళ్ళతోనే లెక్క చేసేయాలి. కళ్ళతో లెక్కలు చేస్తేనే వాళ్ళు లెక్కలు చేసినట్టు. కొట్టువేతలు హెచ్చవేతలు ఇవన్నీ పెట్టుకుంటే మీ టైము ఇందాక మనం చెప్పుకున్నట్టు 60 సెకండ్లలో మీరు 70 సెకండ్లు యూటిలైజ్ చేయాల్సి వస్తుంది. ఇలా మీరు కళ్ళతోనే లెక్క చేయగలిగితే మీరు 15 సెకండ్లు 20 సెకండ్లు అంటే ఇందాక మనం అనుకున్నాం 30 సెకండ్ 35 సెకండ్స్ పడుతుంది, ఇంకా స్పీడ్గా చేయొచ్చు అన్నమాట. అంటే చూడటంతోనే లెక్క చేయగలగాలన్నమాట. అది ఎలా వస్తుంది, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. మీకు 21 గురించి తెలియాలి, 21 ఎక్కం తెలియాలి, 31 ఎక్కం తెలియాలి, 100 ఎక్కాలు నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాంపిటేటివ్ ఫీల్డ్లో. మనకి నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 89 65 + 397 + 89 - -1385. సరే, ఈ లెక్కలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం చెప్తానండి. ఏ లెక్క అయినా సరే ఈక్వల్ టు ఇచ్చారు అంటే ఆ లెక్క కన్నా అంతకన్నా ఈజీ లెక్క ఇంకొకటి లేదు అని అర్థం అనమాట. ఈక్వల్ టు అంటే దాని అర్థం ఏంటంటే ఇటువైపు ఉన్న వాల్యూవు ఇటువైపు ఉన్న వాల్యూవు సమానము అని అర్థం. ఒకవేళ ఇటువైపు ఉన్న వాల్యూ ప్లస్ వాల్యూ అటువైపు వెళ్తే మైనస్ అయ్యిద్ది, లేదా ఇటువైపు ఉన్న మైనస్ వాల్యూ అటు వెళ్తే ప్లస్ అయ్యిద్ది. ఇలా మనం లెక్కని అక్కడికక్కడే సాల్వ్ చేయొచ్చు అనమాట. ఈక్వల్ టు ఉంది అంటే ఆ లెక్కని 100% మీకు ఆన్సర్ అక్కడే ఉంది అని అర్థం. ఓకే, ఇప్పుడు మనం ఈ మైనస్ క్వశ్చన్ మార్కుని తీసుకెళ్ళి ఇటువైపు పెట్టుకున్నాం అనుకోండి, ఏమైంది, ప్లస్ క్వశ్చన్ మార్క్ అయ్యిద్ది.
ఈ క్వశ్చన్ మార్క్ వాల్యూనే కదా మనకు ఆన్సరు. కాబట్టి ఆన్సరు ఇది కూడితే ఈ 3 కూడినంత వాల్యూ రావాలన్నమాట. అంటే జాగ్రత్తగా వినండి. ఈ మైనస్ క్వశ్చన్ మార్క్ని తీసుకొని అవతలకి తీసుకెళ్ళాము, అది ప్లస్ క్వశ్చన్ మార్క్ అయ్యిద్ది. అంటే ఈ వాల్యూ ప్లస్ ఈ క్వశ్చన్ మార్క్ అంటే ఆన్సర్ మనకి. ఇవి 2 కూడితే ఈ 3 కూడితే ఎంతైతే వస్తుందో అంత రావాలి. అంటే ఇటువైపుది ఈక్వల్ టు అటువైపుది సమానం అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మనం ఇటు కూడదాం. 9, 7, 16. 16, 5 ఎంత? 21. 21 వచ్చింది, బాగానే ఉంది. ఇక్కడ మనం ఎంత ఉంది? 5 ఉంది. ఎంత కూడితే 1 వచ్చిద్ది? 6 కూడితే వచ్చిద్ది. 5, 6, 11. బాగానే ఉంది. 5, 6 ఇక్కడ మనకు ఆన్సర్ ఇదే. ఇంకా మళ్ళీ మనం వెళ్ళాల్సిన పని ఉండదు నన్ ఆఫ్ దిస్ లేకపోతే. కానీ చూద్దాం. 5, 6, 11. అంటే మనకి ఇక్కడేమో 21 వచ్చింది, ఇక్కడేమో 11 వచ్చింది. అంటే ఇంకా 1 ఎక్స్ట్రా ఉంది కదా, ఈ 1 ఇక్కడ పెట్టుకోండి. 8, 9, 8, 9, 17. 17, 7, 24 వచ్చింది, బాగానే ఉంది. ఇక్కడ ఎంత ఉంది? మనకి 8 ఉంది. ఎంత కూడితే మనకు 4 వచ్చింది చివర? 8, 6, 14. అంటే ఇక్కడ 6 ఉంది కదా, ఈ 6 కూడితే 8, 6, 14. ఇక్కడేమో 14 వచ్చిందేమో, ఇక్కడేమో 24 వచ్చింది. అంటే ఇంకా 1 మిగిలి ఉంది, అంటే 10ల స్థానంలో. ఈ 1 ఇక్కడ పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళా 3 + 10, 13. ఇక్కడ ఎంత ఉంది? 3 ఉంది. ఎంత కూడితే మనకి 13? ఇక్కడ 3 ఉంది కాబట్టి కూడాల్సిన పని ఏం లేదు, అంటే 0. అంటే ఇంకా 1 ఉంది ఇక్కడ మనకి. 8, 1, 9. ఇక్కడ మనకి ఎంత ఉంది? 1. ఈ 1, 8, 9. ఇలా కానీ మీరు చేసుకోగలిగితే లెక్కల్ని, అంటే ఇది అర్థం చేసుకొని చేసుకోగలిగితే, ప్రాక్టీస్ చేస్తే చాలా స్పీడ్గా మీరు లెక్కలు చేయగలుగుతారు. ఎక్కడ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం. 48, 36 + 597. సాధారణంగా మనం 48, 36, 597 అంటే ఇలా కూడేస్తాం, ఇలా వేసుకొని కూడుకుంటాం. కానీ కాంపిటేటర్ ఎప్పుడు కూడా అలా కూడకూడదు. 7, 6, 13. అన్నిట్లో 3 ఉంది, ఓకే. 13 కాబట్టి ఇక్కడ 1 పెట్టుకుంటాం. 10, 3, 13. ఇది కాదు, ఇది కాదు, ఈ రెండిట్లో ఒక ఆన్సర్ ఉంటుంది. 10, 3, 13. కాబట్టి 13 కాబట్టి ఇక్కడ 1 పెట్టుకుంటాం. 5, 9, 14. ఇదిగోండి ఇక్కడ 4 ఉంది చూడండి, 14. ఇంకా 1 ఉంది కాబట్టి ఇక్కడ పెట్టుకుంటాం. 5. అంటే ఇక్కడ మనకు ఆన్సరు 54, 33. ఈ కూడే విధానం ఉంది చూసారా, అక్కడికక్కడే కూడుకోగలిగితే మీరు లెక్కని ఈజీగా చేసుకోగలుగుతారు. టైము మీకు చాలా తగ్గిద్ది. కాంపిటేటివ్లో కావాల్సిందే అది, లెక్క చేయటం. ఆన్సర్ ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. నువ్వు లెక్క ఎంతసేపు చేసావు అన్నది ఎవరు ఆలోచించరు. ఆన్సర్ పెట్టావా లేదా, కరెక్ట్ ఆన్సర్ పెట్టావా లేదా అన్నదే ముఖ్యం ఎవరికైనా. కానీ ఎగ్జామినర్ని ఈ ఆబ్జెక్టివ్ టైపులో ఎగ్జామినర్ నువ్వు ఎంతసేపు చేసావు, ఎన్ని స్టెప్పులు వేసావు అని చూడ్డు. నువ్వు ఎంత తక్కువ సమయంలో, అంటే ఇచ్చిన సమయంలో నువ్వు ఎంత యాక్యురసీగా పెట్టావు అన్నదే చూస్తారు. కాబట్టి స్టెప్పులు ముఖ్యం కాదు ఇక్కడ. లెక్కలు చిన్నప్పుడు మనకు లెక్కలు చెప్పేటప్పుడు అన్నీ 1 by 1 స్టెప్ వేయించి లెక్కలు చెప్తారు. MCQలో అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మనం ఎంత స్పీడ్గా చేసామన్నదే మన టాలెంట్ ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వన్ కదా, ఇక్కడ 76, 51 - 54, 86 + 363. మనం ఇందాక చెప్పుకున్నట్టే ఈ -54, 86ని ఇటు తీసుకెళ్ళాలి, ప్లస్ క్వశ్చన్ మార్కు ప్లస్ 54, 86 మనకి ఆన్సర్ అవుతుంది అన్నమాట. అంటే ఈ 2 కూడితే 76, 51, 363 కూడితే 54, 86 ప్లస్ ఆన్సర్ కూడితే అంత వాల్యూ రావాలి. ఇక్కడ మనం ఇవి 2 ఈ క్వశ్చను ప్లస్ ఆన్సరు ప్లస్ ఇది కూడా ఓకే, బాగానే ఉంది. 3, 1, 4. 6కి ఎంత కూడితే 4 వస్తుంది? 8, 6, 14.
ఇక్కడేమో 4 ఉంది, ఇక్కడేమో 14 ఉంది కాబట్టి ఇక్కడ 1 పెట్టుకోండి. తర్వాత 6, 5 6, 5 11. ఇక్కడ మనకి 9, 2 11 అంటే ఈ 2 ఇది ఆన్సర్. అంటే ఇక్కడ నన్ ఆఫ్ దీస్ లేదు కాబట్టి దీన్ని ఆన్సర్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఏమన్నా 5, 6 11, 9, 2 11. ఇక్కడ 11 అక్కడ 11 వచ్చింది కాబట్టి 10ల స్థానంలో అయిపోయింది. ఇక రెండోది మనకి 100ల స్థానం 3, 6 9. ఇక్కడ 100ల స్థానంలో 4 ఉంది. 9 కావాలంటే ఏం చేయాలి? 4కి 5 కూడాలి అంటే 5. తర్వాత ఇంకేమున్నాయి? ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 5 ఉంది అంటే 5కి 2 కూడితే 7 కాబట్టి ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ కల్లా అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి, వస్తాయి. ఇది కూడా అంతే. ఇక్కడ మనకి ఈ వాల్యూ -4794ని ఇటు తీసుకెళ్తే +4794 అయ్యిద్ది. అంటే మన ఆన్సరు +4794 కూడితే ఈ రెండింటిని కూడితే వచ్చినంత వాల్యూ వస్తుంది అనమాట. అప్పుడు మనం ఇందాక లాస్ట్ ప్రాబ్లంలో చెప్పుకున్నట్టే 8, 2 10, 4, 6 10. ఇక్కడ ఇదే ఆన్సర్ వచ్చేసింది. ఎలా అంటే ఇక్కడ కూడి తీసివేసి ఇవన్నీ చేస్తే నీకు ఇక్కడ ఇదే ప్రశ్న మీకు ఎగ్జామ్ హాల్లో ఇస్తే ఇది 57 67 32 + 1938 కూడి 47 94 తీసేస్తే నీకు ఎంత టైం పట్టిద్ది? అదే చూడండి, ఇక్కడ ఈ మైనస్ వాల్యూని తీసుకెళ్ళి అటు పెట్టుకున్నారు, క్వశ్చన్ మార్క్ ఇంటూ క్వశ్చన్ మార్క్ ప్లస్ ఈ వాల్యూని పెట్టుకున్నారు. ఇక్కడ ఈ 2 కూడారు 8, 2 10, 4, 6 10 అయిపోయింది ఆన్సరు. ఎంత ఒక్క క్షణం. అంటే ఆల్రెడీ ప్రాక్టీస్ చేసుకున్నోడికైతే అలా కూడా ఉండదు, ఇంకా స్పీడ్గా ఆన్సర్ దిద్దేసి వెళ్ళిపోతాడు. రైట్, నెక్స్ట్ వన్ 360 మైనస్ అంటే ఇక్కడ బాడ్ మ్యాథ్స్ రూల్ అప్లికబిలిటీ చేయాల్సి వస్తుంది. చూడండి, 360 - 36. 360 - 36 అంటే 360లో 40 తీసేయండి ముందు. 320. 360లో 40 తీసేస్తే 320. ఎంత ఎక్కువ తీసేశారు? 4 ఎక్స్ట్రా తీసేశారు. 36 తీయాల్సింది 36 తీసేయాల్సింది 40 తీశారు. అంటే 4 ఎక్స్ట్రా తీశారు. అంటే 20లో 4 తీసేస్తే 16. అంటే ఇక్కడ ఏంది మీ ఆన్సరు? 316. అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఇలా మీరు చేయకుండా 360లో 36 తీసేయమంటే 10లో 6 పోతే 4, 5లో 3 పోతే 2 తేడా వచ్చింది ఏంటి అబ్బాయి? కూడుకోవాలి. 324 ఇక్కడ మనం తీసేసాం. 36ని అంటే ప్రాక్టీస్ ఎక్కువగా ఉంటే ఇట్లాంటి పొరపాట్లు జరగవు. 324 వస్తుంది. 360లో 36 పోతే 324 డివైడెడ్ బై 18. ఇక్కడ మీకు స్క్వేర్స్ కానీ వచ్చుంటే ఒక్క క్షణంలోనే లెక్క చేస్తారు. 18 324 స్క్వేర్స్. అంటే స్క్వేర్స్ మీకు 100 వరకు వచ్చుంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఈ 18 324 కాబట్టి మన ఆన్సర్ 18. ఈ 360లో 36 తీసేసేటప్పుడు ఇంకో విధంగా కూడా చేయొచ్చు. మనం 360లో 30 తీసేయండి ఫస్ట్, 330. తర్వాత 6 తీసేయండి, 324. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. 150 × 2 డివైడెడ్ బై 6. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇక్కడ కానీ ఇంకొక వాల్యూ ఏదైనా ఉంటే దీన్ని డివైడెడ్ బై చేయొచ్చు. అంటే 6 కన్నా ఎక్కువ ఉన్నట్టయితే డివైడెడ్ బై చేయొచ్చు. ఓకే, మనకి ఇక్కడ 150 ఇంటూ బాడ్ మ్యాథ్స్ రూల్ అప్లికబిలిటీ అయింది కాబట్టి బ్రాకెట్స్లో ఏమున్నాయి? 150 × 2 300 డివైడెడ్ బై 6. 6 1లు 6 5లు ఇంకేం లేదు కాబట్టి 0. 6 50లు 300. ఇది ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. 10 25 డివైడెడ్ బై 5.
మీరు మామూలుగా సాధారణంగా ఏం చేస్తాం మనం 10, 25 ఇలా పెట్టుకుంటాం. 5 రోళ్ళు 10 ఏమీ పోలేదు కాబట్టి 2 దించుకుంటాం. ఒక అంకె దించుకున్నాం, 2 కూడా పోదు కాబట్టి 10లో 10 పోతే 0 కాబట్టి 0 పోదు కాబట్టి 2 దించుకున్నాం. 2 దించుకున్నాం కాబట్టి 0, 2 5లో పోదు కాబట్టి ఇంకొక 5 దించుకుంటాం. ఇక్కడ 2 అంకెలు దించుకున్నాం కాబట్టి ఇక్కడ 0 పెట్టుకుంటాం. 5 5లు 25 అంటే దట్ ఈక్వల్ టు ఆన్సర్ 205. ఓకే, ఎలా కాదు చేయాల్సింది, ఇలా మామూలుగా సాధారణంగా మనకి రానప్పుడు మనం అలా చేసుకుంటాం. 5 రోళ్ళు 10 తర్వాత 2 పోదు కాబట్టి 2 అంకెలు దించుకుంటాం కాబట్టి 0, 5 5లు 25 ఇలా చేసుకోవాలి లెక్కని. అంటే అక్కడికక్కడే లెక్కని తెంచాలన్నమాట, లేదంటే మనల్ని తెంచిద్ది లెక్క. ఏ మ్యాన్ హ్యాజ్ ₹480 in the denominations of 1 rupee coins, 5 rupee coins, 5 rupee notes and 10 rupee notes. ఒక వ్యక్తి దగ్గర 480 రూపాయలు ఉన్నాయంటయ్యా. అవి ఏ రూపంలో ఉన్నాయి? 1 రూపాయి నోట్లు, 5 రూపాయల నోట్లు, అట్లాగే 10 రూపాయల నోట్ల రూపంలో ఉన్నాయి. ది నెంబర్ ఆఫ్ ఈచ్ డినామినేషన్ ఈజ్ ఈక్వల్. ఇవి ఎన్నైతే ఉంటాయో అవి అన్నీ ఇవి కూడా ఉన్నాయంట. అట్లాగే 5లు ఇవి ఎన్నైతే ఉన్నాయో ఇవి కూడా అట్లాగే ఉంటాయంట. అంటే 3 కూడా సమానంగా ఉంటాయంట. అయితే ది నెంబర్ ఆఫ్ ఈచ్ డినామినేషన్ ఈజ్ ఈక్వల్, ప్రతిదీ కూడా ఈక్వల్గా ఉంటుంది. వాట్ ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ దట్ ఈ హ్యాజ్? ఎన్ని నోట్లు ఉన్నాయి అంటున్నాడు. ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయి అసలు మనకి? 1 రూపాయి, 5 రూపాయలు, 10 రూపాయలు మొత్తం కలిపితే 16 రూపాయలు. 480/16 వేసుకోండి. 16 3 48. ఎక్కాలు రావాలి, ఎక్కాలు రాకపోతే లెక్కలు రావు. అంటే 16 3 48. అంటే ఇక్కడ ఎన్నో 3 1 0 30. ఒక్కొక్కటి 30 నోట్లు ఉంటాయి. అంటే ఈక్వల్ అవుతాయి కదా, ఒక్కొక్కటి 30 నోట్లు అవుతాయి. సరే చూద్దాం. అన్నీ 30 30 ఉన్నాయి కాబట్టి 30 రూపాయలు ఇది. 30 × 1 రూపాయి 30 రూపాయలు. అట్లాగే 30 × 5 150 రూపాయలు. అట్లాగే 30 × 10 300 రూపాయలు. ఏమవుతుంది అప్పుడు? ఇక్కడ 0, ఇక్కడ 8, ఇక్కడ 4, 480 రూపాయలు వచ్చింది కదా. అంటే ఇవి ఎన్ని ఉన్నాయి? 30 30 30. ఇక్కడ మీకు ఈ లెక్కలో చాలా అడగవచ్చు, అంటే వేరే వేరే విధంగా అడగవచ్చు. ఏ విధంగానైనా అడగవచ్చు లెక్కని. ఇక్కడ మనకు అడిగింది ఏంది? వాట్ ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ అన్నాడు. మొత్తం ఎన్ని నోట్స్ ఉన్నాయి? ఇక్కడ 30, ఇక్కడ 30, ఇక్కడ 30, అంటే 90 నోట్స్ ఉన్నాయి. క్వశ్చన్ మనం ఆన్సర్ చేయటం ముఖ్యం కాదు, దాంట్లో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అన్నది కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఏ ఫాదర్ ఈజ్ నౌ 3 times యాజ్ ఓల్డ్ యాజ్ హిజ్ సన్. ఒక ఫాదరు 3 times ఉన్నాడంట యాజ్ ఓల్డ్ యాజ్ హిజ్ సన్. సన్ను కన్నా 3 రెట్లు అధికంగా ఉన్నాడంట. సన్ను కన్నా 3 రెట్లు అధికంగా ఉన్నాడంట. 5 years బ్యాక్, 5 సంవత్సరాల క్రితం. ఇవి ఎలా వేసుకోవాలి అంటే, యాక్చువల్గా దీన్ని ఎక్స్లో చెప్తారు. నేను ఎక్స్లో లెక్కలు చెప్పను, ఎక్స్లు వైలు వాడను, అవి లేకుండానే ఆన్సర్ తెప్పించాలి. అంటే ఎక్స్లో చేస్తే ప్రతి ఒక్కరికి ఎక్స్ అంటే లెక్కలు అంటే నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఎక్స్ అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మ్యాథమెటిక్స్ చదివిన వాళ్ళకి ఎక్స్ అంటే ఈజీగా ఉంటుంది. కానీ అర్థం కావాలి, మనకి లెక్క రావాలి. కానీ ఇక్కడ ఎక్స్ వై అనేది కాదు మెయిన్ థీమ్. ఓకే, ఇక్కడైతే మనం ఆన్సర్ నుండే వెళ్తాము. చూద్దాం. ఇక్కడ ఏ ఫాదర్ ఈజ్ నౌ 3 times యాజ్ ఓల్డ్ యాజ్ ఈ సన్. సన్ను కన్నా 3 రెట్లు అధికంగా ఫాదర్ ఉన్నాడు. ఓకే, 5 years బ్యాక్. 5 years బ్యాక్ అంటే ముందుకెళ్దాం, ఎలా వెళ్ళాలి? 5 years బ్యాక్ అంటే ముందుకెళ్ళాలి. హీ వాజ్ 4 times యాజ్ ఓల్డ్ ఈజ్ సన్.
ఇక్కడున్నప్పుడేమో 4 రెట్లు ఉన్నాడు, ఇక్కడున్నప్పుడేమో 3 రెట్లు ఉన్నాడు. ఓకే, మనం చూద్దాం, ఆన్సర్ నుండి వెళ్దాం. ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు సన్ 15 ఇయర్స్ ఉన్నాడు అనుకోండి, ఫాదర్ ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? 3 రెట్లు అధికంగా ఉంటాడు కాబట్టి 45 సంవత్సరాలు. సన్ను 15 సంవత్సరాలు ఉంటే ఫాదరు 45, 3 రెట్లు అధికంగా ఉన్నాడు కదా. 5 సంవత్సరాల క్రితానికి వెళ్దాం. 5 సంవత్సరాల క్రితానికి వెళ్తే ఫాదర్కి ఎంత ఉంటుంది? 40 ఉంటుంది. సన్కి ఎంత ఉంటుంది? 10 ఉంటుంది. ఇక్కడ 4 రెట్లు అధికంగా ఉన్నాడు కదా. 5 years బ్యాక్ హీ వాజ్ 4 times యాజ్ ఓల్డ్ యాజ్ సన్. అంటే 4 రెట్లు అధికంగా ఉన్నాడు కదా ఇక్కడ. అంటే మనకి ఆన్సర్ ఇక్కడ ఏమడిగాడు మళ్ళా అది కూడా చూసుకోవాలి. ది ఏజ్ ఆఫ్ ద సన్ అన్నాడు, ఫాదర్ కాదు, ఏజ్ ఆఫ్ ద సన్ అన్నాడు. ప్రజెంటే అడిగింది. 5 years బ్యాక్ వాడు చెప్పాడు, డేటా చెప్పాడు, కానీ అడిగింది మాత్రం ప్రజెంటే. ది ఏజ్ ఆఫ్ ద సన్ ఇన్ ఇయర్స్. సన్కి 15 సంవత్సరాలు, ఫాదర్కి 45 సంవత్సరాలు, అంటే 3 రెట్లు అధికంగా ఉన్నాడు. 5 years బ్యాక్ అంటే ఇతను 10 సంవత్సరాల్లో ఉంటాడు, అతను ఫాదర్ 40 సంవత్సరాల్లో ఉంటాడు. 1:4 రేషియో. ఓకే, ఇవి రేషియోస్ ఇవన్నీ మీకు టాపిక్ వైజ్గా చెప్పేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. అయితే ఎక్స్లు వైలు అక్కడైనా వాడను, ఇక్కడైనా వాడను. ఇక్కడ ఆన్సర్ నుండి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి వెళ్ళాము. ఓకే, ఇక్కడేమంటున్నాడు చూడండి. ఫైండ్ ద నెంబర్ విచ్ వెన్ యాడెడ్ టు ఇట్ సెల్ఫ్ 13 times గివ్స్ 112 అంట. ఫైండ్ ద నెంబర్, ఒక నెంబర్ని కనుక్కోమంటున్నాడు. విచ్ వెన్ యాడెడ్ టు ఇట్ సెల్ఫ్ అంటే ఒక నెంబర్ని 13 సార్లు ప్లస్ దాన్ని కలిపితే 112 రావాలంట. అంటే ఒక నెంబరు 13 సార్లు ప్లస్ దాన్ని ఇట్ సెల్ఫ్ కలిపితే 112 రావాలి. అంటే 14 సార్లు అనమాట. అంటే 112/14, 14 8 112. మీకు ఎక్కలు రాకపోతే కష్టం. రానప్పుడు చాలా కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి. 14 8 అంటే మనం కష్టం, కానీ 8 14 అంటే ఈజీగా చెప్పగలుగుతాం. ఈజీ అంటే మనకు తెలిసిన వేలు. 8 4 32, 8 1 8 3 11 112. అంటే ఎక్కాలు టాపిక్లో ఇవి కూలంకుషంగా చర్చించుకుందాం. ప్రస్తుతానికైతే ఇది చూడండి. ప్రతి ఒక్కరికి 12 ఎక్కాలు వస్తాయి. కారణం ఏంటంటే 12 ఎక్కాలు ఎందుకు వస్తాయి అంటే, ఎవరిని అడిగినా కానీ మీరు కావాలంటే చూసుకోండి, ఎన్ని ఎక్కాలు వచ్చి అబ్బాయి అంటే 12 ఎక్కాలు వచ్చి సార్ నాకు అంటాడు. కారణం ఏంటంటే 12వ ఎక్కంలో మీకు 13వ ఎక్కం కాడ నుండి 3 digits స్టార్ట్ అవుతాయి. 12వ ఎక్కం వరకు 2 digitsతోనే ఉంటాయి. అంటే 12 8 96, అక్కడ వరకు 2 digits ఉంటాయి. కాబట్టి 12 9 ఎట్టగొట్ట సాధిద్దాంలే అనుకుంటాడు. అట్లాగే 13వ ఎక్కం వచ్చేసరికి 13 8 కాడ నుండే 3 digits స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఏ హ్యూమన్ బీయింగ్ కూడా 2 digitsని చూసినంత ఈజీగా 3 digitsని 4 digitsని చూడలేడనమాట. అంటే అతని బ్రెయిన్ ఒప్పుకోదు. ఎప్పుడైతే బ్రెయిన్ ఒప్పుకుంటుందో అప్పుడు లెక్కలు వస్తాయి. బ్రెయిన్ ఒప్పుకోనంతసేపు కూడా అతనికి ఎక్కాల మీద ఇంట్రెస్ట్ ఉండదు. సరే, ఎక్కాల టాపిక్లో చూసుకుందాం అది. ఓకే, ఇక్కడ